అసలు ఆంజనేయ స్వామి ఎక్కడ అవతరించాడు, ఎందుకు అవతరించాడు, ఆయన్ని ఎందుకు అర్చించాలి? హనుమంతుడు వేరు, రాముడు వేరే కాదు. రామకథలు ఎక్కడ వినపడుతూ ఉంటాయో వినయపూర్వకంగా వింటూ ఉంటాడు ఆంజనేయ స్వామి. భక్తివన్ తెలుగువన్ ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఈ భక్తివన్లో భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా హనుమత్ వైభవాన్ని తెలియజేయాలని చెప్పి భక్తుల యొక్క కోరిక మేరకు తెలుగువన్ భక్తి టీవీ మీకు అందిస్తోంది హనుమత్ వైభవం. అసలు ఆంజనేయ స్వామి ఎక్కడ అవతరించాడు, ఎందుకు అవతరించాడు, ఆయన్ని ఎందుకు అర్చించాలి, ఆయన పూజించడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది, ఆంజనేయ స్వామి అసలు ఎలా ప్రవర్తించాడు, ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలి, ఆ విషయాలన్నీ కూడా హనుమత్ యొక్క జననము, దాని వివరాలైన వైభవం అంతా కూడా హనుమత్ వైభవాన్నంతా కూడా మీకు భక్తివన్ ద్వారా అందివ్వడం జరుగుతోంది. కాబట్టి సప్త చిరంజీవుల్లో హనుమంతుడు కూడా ఒకడు, ఆంజనేయ స్వామి కూడా మనకి. ఎందుకంటే పరశురాముడు, అశ్వత్థామ, హనుమంతుడు, బలి, విభీషణుడు, వ్యాసుడు, కృపాచార్యుడు, ఇలా సప్త చిరంజీవులు ఉన్నారు. ఇప్పటికే కూడా హనుమంతుడు ఉన్నాడు. మనకు ఉన్నాడు నిదర్శనం ఏమిటంటే త్రేతాయుగం మీకు తెలుసు, ద్వాపరయుగంలో కృష్ణార్జునుడు దర్శనాన్ని ఇచ్చాడు, భీముడిని కూడా పరీక్షించాడు. అలాగే కలియుగంలో కూడా తన వైభవాన్ని చూపిస్తూనే ఉన్నాడు. అందుకే పరోక్ష ప్రియ ఇవాహి దేవాహ అని ఋషి వాక్యం అన్నమాట, ఋషుల వచనం. సూటిగా కాకపోయినా ధ్వని చెప్పడం మహర్షుల యొక్క అభిమతంగా చెప్పారు. కనుక పురాణ ఇతిహాసాల్లో అనేకమైనటువంటి వివరాలు హనుమంతుడి గురించి ఉన్నాయి. అసలు హనుమత్ జయంతి ఎప్పుడు చేయాలి, ఇది కూడా ఒక సందేహం. చాలామంది జ్యేష్ఠ పౌర్ణానికి చేస్తారు. కల్పాంత భేదాలు ఉన్నాయి, ఆ భేదాల వల్ల అలా చేస్తారు. కానీ మనకు పరాశర సంహిత ఏం చెప్పిందంటే వైశాఖే మాద కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ పంచాననాయ భీమాయ కాళినేమిహరాయ చ కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళం అని పరాశర స్మృతి, వైఖానస ఆగమ సంబంధించిన గ్రంథాలు ఇవన్నీ కూడా వైశాఖే మాద కృష్ణాయ, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వైశాఖే మాద కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజున, ఏమండి శనివారం రోజున పూర్వాభాద్ర ప్రబోధాయ పంచాననాయ భీమాయ కాళినేమిహరాయ చ కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళం. కౌండిన్యస గోత్రంలో ఆంజనేయ స్వామి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మలగ్నం కర్కాటక లగ్నంలో, పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఉంటుంది. జన్మలగ్నం కర్కాటక లగ్నం, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం, కౌండిన్యస గోత్రంలో. అసలు ఆంజనేయ ఎవరి పుత్రుడు? అంజనాదేవి కేసరి పుత్రుడు. ఇంద్రుడి యొక్క శాపం వల్ల పుంజస్థల అనేటువంటి అప్సరస, ఇంద్రుడి శాపం వల్ల, ఒక మహాముని యొక్క శాపం వల్ల భూలోకంలో వానర రూపాన్ని దాల్చమని ఇంద్రుడు కూడా శాపం పెట్టాడు. అలాగే ఈ ఒక మహర్షికి కూడా శాపం ఉంది, ఆయన కూడా వానరుడుగా అవతరించాడు. ఆయనే కేసరి, ఆయన వానరులో వాడే కేసరి కూడా. ఆ కేసరికి ఈ అంజనాదేవినిచ్చి వివాహం చేశారు. వీళ్ళిద్దరికీ కలిగినటువంటి పుత్రుడు హనుమంతుడు. అయితే వీళ్ళకి సంతానం లేదు. అప్పుడు వాయుదేవుని అంజనాదేవి ప్రార్థించింది, వాయుదేవుడు అనుగ్రహించాడు. వెంటనే శివవీర్యాన్ని, శివుడు తన యొక్క వీర్యాన్ని అంజనాదేవి గర్భంలో ఉంచమని వాయువుకు ఆదేశించడం వల్ల శివ వీర్యాన్ని పట్టుకొని ఈ వాయుదేవుడు అంజనాదేవి గర్భంలో ఉంచాడు. అంజనాదేవి వాయుదేవుని ప్రార్థించడం సంతానం కోసం, వాయుదేవుడు అభయం ఇచ్చి నా అంశతో పుడతాడు తప్పనిసరిగా పుత్రుడు మంచి సంతానం కలుగుతుందని చెప్పడం. రుద్రాంశ సంభూతుడుగా రుద్రవీర్యం కూడా ధరించింది కాబట్టి హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. ఆయన ఈ కేసరికి ఈ విధంగా అంజనాదేవికి పుట్టినటువంటి వాడు హనుమంతుడు. హనుమ, హ అంటే బ్రహ్మ, ఊ అంటే విష్ణువు, మా అంటే శివుడు, అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన స్వరూపం హనుమ. హనుమంతుడు ఆ విధంగా మనకి అవతరించాడు, లోక కళ్యాణం కోసం అవతరించాడు ఆయన. అయితే ఒకానొక సమయంలో ఇంద్రుడికి ఈయన చిన్నపిల్లాడగా ఉన్నాడు. చిన్నపిల్లాడగా ఉన్న సమయంలో
చిన్నపిల్లడికి మరకబలికే ఆడుకుంటే అట్లు వేయడం, బోర్లా పెడితే బొబ్బట్లు, కూర్చుంటే కుడుగులు ఇవన్నీ ఉండవు అన్నమాట. అలా ఎదిగిపోతూ ఉంటాయి. ఎదిగిపోయాడు. అంజనాదేవి ప్రాతకాలం అందే దేవతార్చన నిమిత్తం ఉంది ఆవిడ. సూర్యోదయం అవుతుంది కదండి. ఆ చెట్లకే చూసాడు. ఆకలిగా ఉంది వీడు పుట్టగానే కొంతసేపటికే వాడికి. ఆ చెట్లగా చూసేటప్పటికి హనుమంతు చిన్నపిల్లాడు కదండి బాగా. ఆ చెట్ల మధ్యలో ఎర్రగా కనిపిస్తుంది అన్నమాట సూర్యబింబం. ఆ బింబం చూసి ఇదేదో పండు కాబోలు తినేయచ్చు అనుకుని, లేదా ఆడుకోవచ్చు అనుకుని వెంటనే ఇలా అన్నాడు. అనుకోకుండా ఎగిరే శక్తి వచ్చింది. ఎందుకు? ఇంద్రుడి చేత వజ్రాయుధం చేత కొట్టబడ్డాడు కాబట్టి, భగవత్ వరప్రసాదితం కాబట్టి అవతార విశేషం ఉందన్నమాట అక్కడ. త్రిమూర్తాత్మక సంభూతులు కాబట్టి వాయువులో ఎగిరేటువంటి శక్తి వాడు కలిగి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పటికి ఇంకా ఇంద్రుడు వజ్రాయుధం కొట్టలేదు. కానీ చిన్నపిల్లాడుగా ఉండగానే వీడికి దివ్యశక్తులు ఉన్నాయి. కారణజన్ముడు కదండి, ఎగిరాడు అన్నమాట. ఎగిరాడు అంత వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆయనకు కూడా ఆశ్చర్యం కలిగింది. అలా వెళ్ళిపోతున్నాడు. ఆ చెట్టు దాటేసాడు. అలా సూర్యలోకం వరకు వెళ్ళిపోతుంది. అదే గ్రహణ సమయం. రాహు మింగాల సూర్యుడిని. ఈయన మింగడానికి వెళ్ళిపోతున్నాడు. అని చెప్పి నోరు చార్చుకుంటూ హనుమంతుడు అన్నమాట. అప్పుడు వెంటనే సూర్యుడికి కంగారు వచ్చింది, రాహుకి కంగారు వచ్చింది. ఇవాళ గ్రహణం నేను మింగాలి సూర్యుడిని, నాకన్నా ముందు ఎవడో తినేస్తున్నాడు ఏమిటి వీడు అని చెప్పి రాహు కంగారు వచ్చింది. సూర్యుడేమో వెంటనే ఇంద్రుడు చెప్పాడు. మన అష్టదిక్పాలకు అధిపతి ఇంద్రుడు కదండి. ఇంద్ర ఎవరో నన్ను మింగడానికి వస్తున్నారు చూడవయ్యా బాబు అనేసి ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకొచ్చి దవడ మీద ఇక్కడ కొట్టాడు. ఈ దవడని హనువులు అంటారు. అక్కడ యుద్ధం జరిగిన ప్రదేశం కూడా హనువు అనే ప్రదేశం. హనువు అనే ప్రదేశంలో హనుమంతుడికి ఇంద్రుడికి యుద్ధం జరిగింది కాబట్టి హనుమంతుడు అని. ఇంద్రుడు వజ్రాయుధం కొట్టబడ్డాడు కాబట్టి ఈ దవడకు తగిలి కాబట్టి ఉబ్బికి అతనికి మూతి ఆ విధంగా వాచింది కాబట్టి, ఆ విధంగా తయారైంది కాబట్టి హనువులు గట్టిపడ్డాయి కాబట్టి హనుమంతుడు అనే పేరు సార్థకమైంది. మూర్చపోయాడు ఇంద్రుడు వజ్రాయుధం కొట్టాడు కాబట్టి. వెంటనే వాయుదేవుడు కోపం వస్తుంది. తండ్రి ఆయనే కదండి మరి. ఆయన చేత వరప్రసాదం అంజనాదేవి తపస్సు చేసి ప్రార్థించింది కాబట్టి ఆ వరప్రసాదం కాబట్టి వెంటనే వాయు కోపం వచ్చి గుహలోకి వెళ్ళిపోయి వేచకుండా ఉన్నాడు. దేవలోకాలు సైతం అంతా కూడా భూలోకం అన్నీ కూడా కల్లోలం అయిపోతున్నాయి. అప్పుడు ఆఖరి బ్రహ్మగారు, విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొత్తం దేవతలందరూ కూడా గుహ దగ్గరికి వచ్చారు. వాయువుని ప్రార్థించారు. నాయన నువ్వు ప్రసారం చేయాలి, లేకపోతే చచ్చిపోతారు, జీవులన్నీ కూడా ఉండవు కాబట్టి సృష్టి విరుద్ధం ఇది అని చెప్పి వేడుకున్నారు. ఆ కుర్రాన్ని బతికిస్తేనే నేను చేస్తానన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి బ్రహ్మగారు మొట్టమొదటిసారిగా చిరంజీవ సుఖీభవ అని చిరంజీవత్వాన్ని, నా బ్రహ్మహస్త్రం ఏమీ వీడి చేయదు, బ్రహ్మహస్తం ఉన్నప్పటికీ కూడా వీడు సంచారం చేయగలుగుతాడు ఈయన అని చేత బ్రహ్మాస్త్రం వీడు గౌరవిస్తాడు. బ్రహ్మాస్త్రం వీడిని ఏమీ చేయదు. బ్రహ్మగారు, విష్ణువు, అలాగే శివుడు రుద్రాంశంభూతుడు కాబట్టి ఆయన అంశతో ఆయన కూడా అభయాన్ని వరాలు ఇచ్చారు. ఇలా సీతాదేవి ఎంతమంది ఇచ్చారో ఉన్నాయి. ఇంద్రుడు, తర్వాత కాలంలో సీతాదేవి, ఇలా ఎంతోమంది ఋషులు, సప్త ఋషులు. ఇక చిన్నప్పుడైతే ఇంక చెప్పక్కర్లేదు, అల్లరి చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. చిన్న మన ఇంట్లో కూడా పిల్లలు అల్లరి చేస్తుంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కాఫీ గ్లాస్ పెట్టి గ్లాస్ తీసుకెళ్ళి దూరంగా పెట్టేయడం, లేదా పడుకుంటే తరడా తీసుకెళ్ళి తరడా పెట్టుకెళ్ళి వాడి వేసుకుని పడుకోవడం, ఇలా చిన్నపిల్లలు చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులకి. ఆ విధంగా హనుమంతుడు ఆ ఋషులు ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఋషులందరినీ కూడా ఏడిపించి తింటూ ఉన్నాడు. వాళ్ళ గడ్డాలు బట్టి పీకడం, వాళ్ళ ఆసనాలు తీసుకెళ్ళి చెట్టు కట్టేయడం, కమండలాలు పాడు చేయడం, ఇలా రకరకాలుగా ఋషులందరినీ కూడా అల్లరి చల్లరి చేస్తూ ఉన్నాడు. అల్లారు ముద్దు, ఆయన అంతా అల్లరి చేస్తున్నా ఋషులందరికీ అల్లారు ముద్దుగానే అనిపిస్తోంది. అలా వదిలేయకూడదు పిల్లల్ని. కనుక వీడికి ఎలాగైనా భయం పెట్టాలి అనుకున్నారు. ఆంజనేయదేవి కూడా ప్రార్థించింది. వీడేమో వాళ్ళ ఋషులతో పెట్టుకుంటున్నాడు, వాళ్ళు ఏ శాపం పెడతాడో భయపడతారు. కన్న తల్లి కదా భయపడుతూ ఉంది. ఆఖరికి ఎలాగా అని చెప్పి ఆలోచించి వీళ్ళు అల్లరి చూస్తే చేష్టలన్నీ కూడా మితిమీరిపోతున్నాయి. విపరీతమైన చేష్టలు ఇదే చేస్తే కనుక వాడు మొత్తం ఆశ్రమాలను తగలేసేసరి ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచించుకుని వీడి శక్తి ఒకటి వీడికి తెలియకుండా చేయాలి, వాడి శాపమే వరంగా ఇవ్వాలి వీడికి అని సప్త ఋషులు ఆలోచించి వెంటనే ఒకరు అల్లరి బాగా ఎక్కువ చేశారు. వాడు కోపం కలిగింది ఆగ్రహంలో. వాళ్ళు, నీ శక్తి నువ్వు మరిచిపోదువుగాక, ఎవరైనా నీ జ్ఞాపకం చేస్తే నీ శక్తిని గుర్తొచ్చి అప్పుడు నువ్వు శక్తి సంపన్నుడు అవుతావు అని, అంతవరకు శక్తి విహీనుడు కాబట్టి నీ శక్తి ఏదో నీకే తెలియదు, గుర్తుండదు అని శాపం పెట్టారు. శాపం వరంగా మారింది హనుమంతుడి పట్ల. అలాగే శాపాలంటే వరాలే. ఆ విధంగా శాపం పెట్టడం వల్ల హనుమంతుడు మర్చిపోయాడు. కొంతకాలం కిష్కింధ నగరానికి రాజుగా మన సుగ్రీవుడి దగ్గర ఈయన మంత్రిగా ఉన్నాడు అన్నమాట. ఇలా ఆంజనేయ స్వామి వారు తర్వాత రామలక్ష్మణులు దర్శనం అవ్వడం, తర్వాత హనుమంతుడి యొక్క నవవ్యాకరణ పండితుడు చదువుకున్నాడు. చాలా చిన్నప్పటి నుంచి మంచి వేదం నవవ్యాకరణాలు చదువుకున్నాడు. అటువంటి మహోన్నతమైన పండితుడు కాబట్టి ఆంజనేయ స్వామి ఋగ్వేదంలో వృషకపి అన్నారు ఆయన్ని. కాబట్టి
హనుమంతుడి యొక్క విశేషమైనటువంటి జననం అద్భుతంగా జరిగింది. లోక కళ్యాణం కోసం పరమాత్మే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడుగా ఆంజనేయ స్వామిగా అవతరించాడు పరమాత్మ. కనుక ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమత్స్యగాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామ 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 అని రామాయణం పారాయణ జరుగుతూ ఉంటుందో, రామశబ్దం వినపడుతుందో, రామ జపం జరుగుతుందో, రామార్చన జరుగుతుందో, అటువంటి రామ మందిరాలు రామ దేవాలయాల దగ్గర రామ సంకీర్తన ఎక్కడైతే జరుగుతుందో, రామకథలు ఎక్కడ వినపడుతూ ఉంటాయో తత్ర తత్ర కృతమత్స్యగాంజలి అక్కడ అంజలి ఘటించి వినయపూర్వకంగా వింటూ ఉంటాట ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామికి రాముడు అంటే అంత ఇష్టం అన్నమాట. కాబట్టి రాముడు లేని ఒక నిమిషం కూడా ఉండలేడు ఆయన. కనుక ఇంకా చాలా విశేషం చెప్పారు. వాస్తవానికి హనుమంతుడు వేరు రాముడు వేరే కాదు. ఎందుకంటే త్రిమూర్త ఇందాక చెప్పాం కదా, అకార ఉకార మకారాలు ఓంకారం అని, అది బ్రహ్మ విష్ణు శివాత్మకమని, అటువంటి స్వరూపం రాముడే. కనుక దేహదృష్ట్వాతో తదాసోహం జీవదృష్ట్వా తద్వాంశక వస్తు తస్తత్వమేవాహం ఇది నిశ్చితామత అన్నారు. ఆంజనేయుడు స్వయంగా ఇలా అన్నట్టు రాముడితో, ప్రభు దేవ రామచంద్ర దేహ దృష్ట్వా దాసుడినేనైన నేను జీవరూపేణ మీ అంశ పరమాత్మ దృష్టితో చూస్తున్నాను. మీరు కూడా ఒకటే, మీరు వేరు కాదు నేను వేరు కాదు స్వామి, కేవలం నేను దాసుడినే, జీవరూపం మీ అంశ సంభూతాన్ని త్వమేవాహం అని చెప్పాడు. మీరు నేను ఒకటే అండి, నేను ఈ రూపంలో ఉన్నాను, మీరు ఆ రూపంలో ఉన్నారు అని మీకు నాకు పెద్ద భేదం లేదు. తత్ కదా ప్రతిష్యంతి యవలోకే హరీశ్వర తావత్ రామస్వ సుప్రీతో మద్వాక్యం మనుపాలయ అని మనకి చెప్పబడిందన్నమాట. కాబట్టి ప్రపంచం మీద ఈ కథలన్నీ కూడా ప్రచారంలో ఉన్నంతకాలం కూడా రామశబ్దం ఎక్కడ వినపడుతో, రామాయణ పారాయణ ఎక్కడ జరుగుతాయో, రామ కళ్యాణాలు ఎక్కడ జరుగుతాయో, రామ రామ అనే లోకంలో ఎక్కడైతే ముల్లోకాల్లో వినపడుతూ ఉంటుందో, నా ఆజ్ఞను పాలిస్తూ అంతవరకు కూడా నువ్వు కూడా సంచరిస్తూనే ఉంటావు నువ్వు భూమి మీద అని రాముడు హనుమంతుడికి అభయాన్ని ఇచ్చాడు. రాముణ్ణే హనుమంతు వ్రతం చేయమన్నాడు. ఆవిడ కష్టాలు కలిగినప్పుడు రాముడికి నేను వేరు మీరు కాదు, నా వ్రతం చేయండి మీ కష్టాలు తొలగుతాయి, సీతాదేవి దర్శనం మీకు కలుగుతుంది అని చెప్పాడు. అంత విశేషమైన శక్తి హనుమంతుడికి ఉంది. తావత్ కదాలోకే విచర్షయంతి పావని తావత్ తస్వామి మేధిన్యా తవాజ్ఞమనుపాలయాన్ అంటున్నారు. కాబట్టి పవిత్రమైనటువంటి ఈ రామకథల విలసిల్లేంత వరకు కూడా మీ ఆజ్ఞను పాలిస్తూ ఉంటాను రామ, ఈ భూమిపై సంచరిస్తూ ఉంటాను అని రాముడికి నమస్కారం చేశాడు. అందుకే ఆయన త్రేతాయుగంలో కనిపించే ద్వాపర యుగంలో కూడా భీమార్జునుడు దర్శనాన్ని ఇచ్చాడు. కలియుగంలో కూడా మానసరోవర ప్రాంతాల్లో గంధమాదన పర్వతం అని అక్కడ ఉందన్నమాట. ఆ గంధమాన పర్వతం మీద ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ కూడా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. అక్కడ ఉంటారు. కానీ చాలామంది వెళ్ళారు, మాకు తెలిసినటువంటి పెద్దలు కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. స్వామి దర్శనం కూడా అయ్యింది కొంతమంది తెలిసిన సిద్ధ పురుషుల ద్వారా. అయితే స్వామి చెప్పింది ఒకటే అన్నమాట అక్కడ కూడా, ఒరే నాయన నేను ఎక్కడ లేను, నేను అంతటా ఉన్నాను, నేను నా గురించి పనిగొట్టి ఇక్కడ రావాల్సిన అవసరం ఏమీ లేదు, నేను స్మరిస్తే నన్ను జారిస్తే నేను పూజిస్తే తప్పనిసరిగా నేను అనుగ్రహిస్తాను, ఇక్కడికే రావాల్సిన అవసరం లేదని స్వామి చెప్పినట్లుగా ఒక మహానుభావుడు హిమాలయాల్లో మాకు చెప్పడం జరిగిందన్నమాట.